అది అసెంబ్లీ కావచ్చు, కోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు. కుదురుతుందా? ఆన్సర్ లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి భ్రమ క్రియేట్ చేయడం. భ్రమ క్రియేట్ చేసేది పిల్లలు కదా కూర్చొని పైకి పెద్ద గీత గీసి నేను ఆ ఎత్తున టాప్లో ఉంటానని అనుకోవచ్చు. సో మిమ్మల్ని ఆ టాప్కి తీసుకుపోతానని అనుకోవచ్చు. అదేదో అన్నారు కదా, కింద వాటర్ కింద నుంచి తీసుకొచ్చి ఇటు అటు కలుపుతామని అన్నారు అంతకుముందు. ఏది హైపర్ లూప్ అన్నాడు ఆయన. ఏదైనా అంటాడు ఒలింపిక్స్, నెక్స్ట్ టైం ఇక్కడైనా ఒలింపిక్స్ కండక్ట్ చేస్తామంటాడు. అట్లా అందులో భాగంగా ఇది అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అదంటే ఏదో కేసులే అనుకోవచ్చు. ఆయన అంటున్నాడు, భ్రమలో ఉన్నాడో లేకపోతే కలకంటున్నాడో మంచిది అనుకో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు, జనం సొమ్ము, రాష్ట్ర వనరులు, అప్పుల భారం ఇది పెరుగుతుంది. రాష్ట్ర వనరులన్నీ డ్రైన్ అవుట్ అవుతాయి. అప్పులు దొరకకూడదు స్వామి కానీ అందరూ కోరుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎక్కడ అప్పు పుట్టకపోతే బెటరు. ఎందుకంటే అప్పు పుడితే ఎంత తీసుకెళ్ళి మొత్తం పక్కకు పోయి డ్రైనేజ్లో పోసినట్టు పోస్తాడు. దాంట్లో వచ్చి కమిషన్లు తీసుకొని ఇది అవుతాడు, తాను బెనిఫిట్ అవుతాడు అని భయపడాల్సిన పరిస్థితి. అది ఎంత పెంచడానికి వీలైతే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, పెద్ద పెద్ద డిజైన్లు తీసుకుంటాడు. వేరే ఎందుకంటే డిజైన్లకు 400 కోట్లు అంటే అంతకుముందు 300 కోట్లు 400 కోట్లు అంతకుముందు పెట్టాడు. ఇప్పుడు ఈ 400 కోట్లు ఏం డిజైన్లో తెలియదు. మళ్ళీ ఇంకెంత పెడతాడో తెలియదు. ఇవి కాక రోజు సిఆర్డిఏ టెండర్లో ఇంకోటి చూస్తుంటే నాకు తెలిసి ఈ మధ్య లైట్లు మార్చడానికని 2 కోట్లు, ఈ పక్క లైటు రిపేర్ చేయడానికని 3 కోట్లు, ఇంకా అలాంటివి ఎంత అవుతున్నాయో తెలియదు. ఆ వివరాలన్నీ ఎవరైనా ఆర్టీఐ కింద అడుగుతారంటే అక్కడ దొరకవు. సో ఈ అందరూ మనం ఈ దీంట్లో కొట్టుకుంటాండగా ఆయన సందర్భంలో సడేమియా లాగేసుకుంటూ పోతారు. చేశారు ఇంతకుముందు అన్నదే జరుగుతుంటాయి. ఇప్పుడు అంటే ఒక పెద్ద దీని ముందు వీటి మీద ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లా. అంటే తను ప్రతిదానికి ఒక లెజిటిమసీ తీసుకురావడానికి ముందు ఎదుటి వాళ్ళు నోరు మూయించడానికి, దబాయించడానికి ఒక మార్గం చూసుకుంటాడు. అందులో భాగంగా అమరావతి అనగానే చుట్టూ అమరావతి అంటున్నారు వీళ్ళు వ్యతిరేకమనేసి ముద్రేస్తే అక్కడికి నోరు మూసుకుంటారు అందరూ. లేదా జనము అవును కదా వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకం కాబట్టి మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు. అందుకని ఆ భ్రమ క్రియేట్ చేస్తాడు, అది కంటిన్యూ చేస్తాడు. ఈ మధ్యలో ఇవన్నీ కొడుతుంటాడు. అందులో ఇవన్నీ వస్తాయి. అందులో చూస్తే ఇవన్నీ ఆయనకు మార్నింగ్ ఏదో పంట కింద ఒకటి చిన్న పప్పు గింజలు వేసుకున్నట్టు అనుకోవాలి. చిల్లర అవన్నీ ఆయన కింద ఉండేవాళ్ళు దోచుకునేవాళ్ళు వాళ్ళందరికీ ఇది అవుతుందని అనుకోవాలి. ఈ పెద్దదాన్ని మనం అంటున్నాము వీటిని క్వశ్చన్ వేద్దామంటే బేస్ కూడా దొరకదు. అక్కడ ఎట్లయితే పునాది ఆయిల్ ఫౌండేషన్ పోవాలో దీంట్లో బేస్ ఆయన అవినీతి దాంట్లో బేస్ వెతకాలంటే కూడా మనకు బేస్ దొరకదు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజింగ్ లెక్కలు ఇప్పుడు ఇంత డెడ్యూస్ చేస్తే కనపడుతున్న ఏవైతే ఉన్నాయో ఇందులో ఏవి అసత్యాలు కావు, ఎవరైనా చూసుకోగలిగినవే. మొత్తం ఎంత పెట్టారు, ఏం కడుతున్నారు, రేపు ఈ తాత్కాలికం మీద పెట్టింది ఏమైంది, మరి తాత్కాలికం దానికి సంబంధించి రేపు వాటిని ఏం చేస్తారు. సో ఇవి అసలు తాత్కాలికందే ఎందుకు పర్మనెంట్ ఎందుకు వాడాల, అలాగే 50 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ ఎందుకు, అక్కడ తెలంగాణలో ఈ మధ్య లేటెస్ట్ కట్టిన దగ్గర సెక్రటేరియట్ అదే సెక్రటేరియట్ నాకు తెలిసి 7 లక్షలు 8 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటుందేమో. పోల్చుకోవడానికి ఉన్నాయి, పాత వెంటే ఏమన్నా అనుకోవచ్చు. అసెంబ్లీ ఇక్కడ ఎంత నాకు తెలిసి 20 లక్షలు 22 లక్షలు అన్నారు. అంత పెద్ద పార్లమెంట్ 1300 1500 మందికో కొత్త ఎక్స్పాండ్ అయిందని కూడా నాకు తెలిసి వాళ్ళు 10 లక్షలు ఎస్ఎఫ్టీ కట్టినట్టున్నారు. సో ప్రతిదానికి కంపేరిటివ్ చూడడానికి ఉన్నాయి బయటవి. అండ్ వాటి కాస్ట్ 600 కోట్లతో తెలంగాణ కట్టారు, తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్. మరి ఇక్కడ ఇది ఎన్ని వేల కోట్లో తెలియట్లా. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినవి, అడగాల్సినవి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అందరూ అడగాల్సిన క్వశ్చన్లు. ఏం చేస్తున్నావా, ఎక్కడికి తీసుకుపోతాడవు నువ్వు, మొత్తం అంతా డబ్బు అందరికి ఏం చేస్తున్నావు, పోనీ ఈ డ్రైన్ అవుట్ అయ్యేదాంతో నీకేమన్నా అసెట్ ఏమన్నా బిల్డ్ అవుతుందా, బిల్డ్ అయినాక దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ జనం అడగాల, జనం ఆలోచించాలా. ఇది మా కోరిక. ఇంకోటి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో 33,000 ఎకరాలు వచ్చినప్పుడు అంతా తన మీద నమ్మకంతో ఇచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రైతులు భూములు ఇవ్వడానికి రావట్లేదంటే రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు మీద నమ్మకం పోయిందంటారా? కారణం ఏంటంటే ఇదే నేను చెప్పిన దానివల్లే. ఆ రోజు కూడా నాకు తెలిసి 14-19 మధ్య కూడా ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చారైతే నేను అనుకోను. రకరకాల ఇవి చూపించారు. అలాగే ఒకసారి కళ్ళ ముందు మనం కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా చేసినట్టు భ్రమ క్రియేట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. అలా పెరుగుతుంది అనేది కూడా చూపడానికి కొన్ని ప్లాట్లు వాళ్ళే రేట్లు ఎక్కువ ఉన్నట్టు, ల్యాండ్ రేట్లు పెరిగినట్టు ఇది క్రియేట్ చేశారు.
చేసి దాని నుంచి ఈ ఒక డ్రీమ్ క్రియేట్ చేసి తీసుకున్నారు. కాబట్టి ఆ రోజు కొంతవరకు ఇదే ఉండొచ్చు. బట్ ఇప్పుడంతా అయినాక కొంతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కాబట్టి మీరు ఇది మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీకు మంచి జరుగుతుందని చెప్పాలనుకున్నా 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంక అయిపోతే ఇంక 2 ఏళ్ళకి అయిపోతుంది. చూస్తే దిక్కు మొక్కు లేదు, కళ్ళ ముందు కనపడుతుంది ఈ రైతుల పరిస్థితి. సహజంగానే 2వ ఫేజ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి వాళ్ళ సంగతి తేల్చకుండా మా దగ్గర ఇది అవుతుంది అనేది ప్లస్ దేనికి ఇది అని నువ్వేమంటావు ఆఖరికి ఆయన అనేది ఇది ఆ రోజు ఇదే అమరావతి ఇంటర్నేషనల్ సిటీ ఈ 30,000 ఎకరాలతోనో మొత్తం 50,000 ఎకరాల్లో 33,000 ఎకరాల మీద ఇచ్చినందువల్ల ఇది ఇంటర్నేషనల్ సిటీ సింగపూర్ కాబోతుందని. ఈరోజు రెండోది ఎందుకయ్యా అంటే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే ఇంక అక్కడే మోసం కనపడుతుంది కదా. ఎవరైతే ఆ రోజు ఇచ్చారో నువ్వు ఆ రోజు సింగపూర్ సిటీ అని ఈరోజు 33 ఎకరాలతో ఏమవుతుంది, చిన్న మున్సిపాలిటీ అవుతుంది. అన్లెస్ అది కూడా అయితే తప్ప ఇంకొక 30,000-40,000 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకుంటే తప్ప పెద్ద సిటీ కాదంటే నీకు ఉద్దేశం లేదని తెలిసిపోతుంది. ఇటు తెలుస్తుంది. మా సంగతి తెలుసుకుండా నువ్వు ఇంకో దగ్గరికి ఎక్కడికి భ్రమలో పెట్టడానికి పోతావు. వాళ్ళకి అర్థమవుతుంది. నిన్ననే కదా పక్కన ఇది ఎక్కడో 80 ఢిల్లీలో చెప్పలే, ఈ పక్కనే అన్నాడు. అయిపోయింది ప్రమాణం, సింగపూర్ లాంటి సిటీ వస్తుంది, ఇంకో లాంటి సిటీ, మీకు ఏది నచ్చితే అలాంటి సిటీ అనుకోండి అన్నాడు. మరి ఆ రోజు అన్నీ అది చేయకుండా వచ్చి ఈరోజు అది మున్సిపాలిటీ అంటున్నావు అని అంటే నువ్వు కావాలని మోసం చేస్తున్నావు అని అప్పుడే తెలిసిపోతుంది. దాంతో మా పరిస్థితి ఏంటని వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇదే తెలుసు. ప్లస్ లేఅవుటే చేయలేను ఇంతవరకు. వీటన్నిటి వల్ల ఆ పరిస్థితి ఆ రియలైజేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇతను మోసం చేస్తున్నాడు మమ్మల్ని అనేది బాగా అందరికీ అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకు. అయితే ఇప్పటికి ఇచ్చిన వాళ్ళు ఏమో చిక్కుకుపోయాం కదా, ఏదో ఒక రకంగా ఇది షేప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది. అందరి కోరికే అదే, అది త్వరగా షేప్ తీసుకోవాలి వితౌట్ ఎనీ ఫర్దర్ కాస్ట్ లేకుండా. దానికి ఒక్కటే ఏంటి, ఏది ఆ రోజు చేసింది ఆయన మీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏదో ఆర్గానిక్గా కావాలంటే రెండింటి మధ్య గుంటూరు విజయవాడ మధ్యన పెట్టిండాలి. లేదు అంటే నువ్వు డిక్లేర్ చేసి జోనల్ సిస్టము జోనింగ్ చేసి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే ఎవడు బెనిఫిట్ అయితే వాళ్ళు అవుతారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు బేసిక్ బిల్డింగ్లు తనకు కట్టుకుంటాడు. మిగిలినవి రైతులు బెనిఫిట్ అయ్యేది రైతులు అవుతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్లో ఫెసిలిటీస్ అవి క్రియేట్ చేసుకుంటే తక్కువ కాస్ట్తో అయిపోయాయి. అది ఆ రాజధాని దాని అంతటా అది డెవలప్ అయ్యేది. ఈరోజు అక్కడ అసలు ఎవరైనా మనుషులు ఉండడానికి అంటే పేద ప్రజలు కానీ డిఫరెంట్ వివిధ వర్గాల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉండడానికి హౌసింగ్ అసలు ఎక్కడెక్కడుంది. నువ్వు పెట్టిన ప్లాట్లు నీ లెక్క ప్రకారం అయితే గజం ఒకవేళ పోయే పరిస్థితి లేదు. 60,000 70,000 కంటే ఎవడు కొని కట్టుకుంటాడు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు దానికి పనికొచ్చేట్టు పేద ప్రజలకు